దేశంలో ముఖ్యంగా కేంద్రం రాష్ట్రంలో ఉన్న అరాచకమైన పాలన గురించి నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్యంగా తెలిపిన విషయాల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే కేంద్రాల్లో ఉన్న దుర్మార్గమైన బీజేపీ పాలన ఎలా ఉందంటే నాడు స్వాతంత్రానికి కారకులైన మహానీయుడైన గాంధీని హత్య చేసిన నాయకుల్ని పూజిస్తున్నారు. గాడ్సే లాంటి నాయకుల్ని పూజిస్తూ వాళ్ళ గుడులు కట్టిస్తున్నారు. దాంతోపాటు గాంధేయవాదాన్ని విస్మరిస్తున్నారు. దాంతోపాటు మన దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంటే ఈ బీజేపీ మరియు వారికి సంబంధమైన సంస్థలు, ఆర్థిక సంస్థలు ఒక పథకం ప్రకారం దేశాన్ని విడదీస్తూ, ప్రజలను నచ్చబెడుతూ, మతాలను విడదీస్తూ, ముఖ్యంగా మైనార్టీలు లక్ష్యంగా చేసుకుని మైనార్టీల మీద ఉగ్రవాదం కొట్టివేస్తూ దేశంలో ఉన్న ప్రజల మధ్య స్వాస్థ్యంగా గీతను గీస్తూ వారి పథకం కోసం, అధికారం కోసం వారి ఓట్ల మధ్య దుర్మార్గమైన ఆలోచన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైన ఆలోచన లేకుండా ఎందుకంటే వారికి బీజేపీ అనుకున్న సంస్థలకు వారికి పరిపాలన అంటే మతాన్ని నచ్చబట్టడమే, అభివృద్ధి కాదు. ఎందుకంటే దేశంలో జీడీపీ దాదాపు గత 10 ఏళ్ల నుంచి మొన్న చాలా తక్కువ పడిపోయింది, దారుణంగా పడిపోయింది. దాంతోపాటు రూపాయి విలువ కూడా దారుణంగా పడిపోయింది. దీనికి కారణం బీజేపీ అనే విషయం కూడా నాకు గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన ప్రధానమైన ఎఫర్ట్ ఏంటంటే తలక్ని రద్దు చేయడం, కాశ్మీర్ 372 రద్దు చేయడం, అయోధ్య నిర్మాణం చేయడం, చెప్పుకునే ప్రధానమైన అభివృద్ధి ఇదే వాళ్ళు చెప్పుకునేది. 10 ఏళ్ల నుంచి ప్రజలు అంతగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువులు ఎంతగా పెరిగినాయి, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత దారుణంగా పెరిగినాయి. వంట గ్యాసులు, కూరగాయలు కానీ, వంట నూనె కానీ, ప్రతి విషయం బియ్యం కానీ, పప్పులు కానీ, కందిపప్పు కానీ, ప్రతి నిత్యావసర వస్తువులు కూడా దారుణంగా పెరిగిపోయినాయి. ఈ విషయాన్ని గురించి ఎక్కడ ప్రస్తావించరు బీజేపీ నాయకులు కానీ, అనుభవ సంస్థలు కానీ. వారు ఎంతసేపటికి మతాలపై చుచ్చు పెడుతున్నారు. మైనార్టీ వర్గాలని లక్ష్యంగా జరుపుకున్న వరకు ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు. ప్రజల్లో 2 వర్గాలుగా విభజించి అది పప్పం కోసం, అధికారం కోసం పప్పం ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ దేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా యువత ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం అంతే ఉంది. దాంతోపాటు మేధావులు కూడా గుర్తించుకుని ముందుకోవాల్సిన అవసరం అవసరమైంది. ఎందుకంటే నాడు 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ దేశ కేంద్రంలో ప్రభుత్వాలు నిర్మించిన గొప్ప నిర్మాణాలని, గొప్ప సంస్థలు, కేంద్ర సంస్థలు కూడా కాంగ్రెస్ మీద ఉద్దేశంతో, కాంగ్రెస్ మీద ద్వేషంతో, కాంగ్రెస్ మీద అసూయతో ఒక్కొక్కటి అమ్మేస్తున్నారు. కాంగ్రెస్ గుర్తు ఉండకూడదని దుర్మార్గమైన ఆలోచనతో. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాల్సిన అవసరం అవుతుంది, యువత మేలుకోవాల్సిన అవసరం అవుతుంది, మహిళలు మేలుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి వర్గాలు కూడా 10 ఏళ్ల కాలంలో దారుణంగా ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తున్న పాలన వేస్తున్నారు. పెట్రోల్ రేట్ పెరగడం వల్ల, వంటగది రేట్ పెరగడం వల్ల, డీజిల్ రేట్ పెరగడం వల్ల ప్రతి కుటుంబం కూడా దీని పరిష్కారంగా కూరగాయలు రేట్ పెరుగుతున్నాయి, ఎంతో పెరుగుతున్నాయి, బియ్యం పెరుగుతుంది, బట్టల రేట్లు, చెప్పుల రేట్లు, అక్కడ మంచి రేట్లు పెరుగుతున్నాయి, మంచి కూడా. కాబట్టి ప్రజలు గుర్తుంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. దుర్మార్గంగా జరుగుతున్న కేంద్రంలోని బీజేపీ పాలనకు చెక్కు పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. దానికి అంతం అందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాబోయే రోజులు దీన్ని చేసుకుని దేశంలోని మెజారిటీ ప్రజలను విభజించి పాలించాలనుకున్న ఒక దుర్మార్గ బుద్ధి వాళ్ళకు కనబడుతుంది. మైనార్టీ లక్ష్యంగా చేసుకుని వాళ్ళ ఉగ్రవాద వాళ్ళ మీద వేసుకుని పాలించాల్సిన ఒక వాళ్ళ ఉద్దేశం కనబడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అమెరికాలో కానీ మెజారిటీ దేశంలో మొన్న మతాలతో పాటు మన దేశంలోని మతం కానీ మిగతా దేశం మతం కానీ ఎలా ఉందని ఆలోచన గుర్తించాల్సిన అంతే ఉంది. ఎందుకంటే మన భారతీయులు కూడా ప్రతి దేశంలో కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, బ్రిటన్ లో ఉన్నారు, లండన్ లో, రష్యాలో ఉన్నారు, స్పెయిన్, కెనడా, ప్రతి దేశంలో కూడా మన వాళ్ళు కొన్ని లక్షల మంది కుటుంబాలు శాస్త్రంగా వెళ్లి ఉంటున్నారు. కాబట్టి బీజేపీ కేంద్రంలోని బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన మత దేశాలు ప్రజలు విభజించే అర్థం కానీ ఉగ్రవాదంతో వెళ్ళిన దానివల్ల కానీ అక్కడ మన వాళ్ళకు మీద అవకాశం తెలియజేస్తున్నాను. కాబట్టి యువత మేలుకొని రాబోయే రోజుల్లో ముందుకు వచ్చి రాజకీయాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దేశానికి కాంగ్రెస్ అంటే ఎంత అవసరం, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చేసిన గొప్ప పరిపాలన కానీ అభివృద్ధి కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ చేస్తున్న దుర్మార్గ పాలన, ఆస్తులను అమ్మడం కానీ, జీడీపీ తగ్గడం కానీ, అదేవిధంగా రూపాయలు తగ్గడం కానీ చూసుకొని ప్రజలు బేరీలు వేసుకోవాల్సిన అవసరమైంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని యువత ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా దేశానికి అండ అనే విషయాన్ని ప్రతి పేదవాడు, ప్రతి యువత గుర్తుంచుకొని ముందుకు రావాల్సిన అవసరం. దుర్మార్గమైన ఉద్వేషపూర్వకమైన మతాలు రెచ్చగొట్టి ప్రజల్ని శాస్త్రంగా విడదీసి పాలించాలనుకున్న బీజేపీ ప్రభుత్వం ఒక ఆశయాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఎంత ఉంది. దాన్ని నిలువించాల్సిన దగ్గర తెలియజేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంత ఉంది. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ రాజకీయాలు కూడా ఒక్కడిగా చేరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లి ప్రస్తుత ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గ పాలన ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఎంత. దాంతోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ ప్రభుత్వం తానా అంటే తందా అని చెప్పుకుంటూ వాళ్ళు కేంద్రం వేస్తున్న ప్రతి పన్నును కూడా వీళ్ళు అమలుపరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పన్నులను కూడా రాష్ట్రం అమలుపరుస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కేంద్రానికి మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ పార్టీ రాష్ట్రం కాకుండా మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా ఈ పన్నులు అమలు కావట్లా. బీజేపీ ప్రభుత్వం అమలు చేసే పన్నులు అమల్లో కావట్లా. కానీ మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ ప్రభుత్వం ఆ పన్నులను అమలు చేసి ముఖ్యంగా చెత్త పన్నులు కానీ, రిజిస్ట్రేషన్ విలువపై ఆస్తి పన్ను కానీ, వ్యవసాయ తాలూకు మీటర్లు పెంచడం కానీ ఇలా పన్నులు బీజేపీ నిర్దేశించిన పన్నులు, కరెంట్ రేట్లు పెంచడం కానీ ఇలా దాదాపు 5-6 పనులు కూడా కేంద్రం నిర్దేశించే పనులు. ఈ పనులు మిగతా రాష్ట్రాలు బీజేపీ పాలసీ బీజేపీ రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా అమలుపరచట్లా. బీజేపీ రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా అమలుపరచట్లా. కానీ రాష్ట్రంలో జగన్ పార్టీ ప్రభుత్వం వాటిని కేంద్రానికి ఒత్తాస పడుతూ మోదీ గారికి వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ ప్రభుత్వాన్ని పూర్తిగా దాసోహంటూ కేంద్రం చెప్పిన పనులని పూర్తిగా అమలు చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు మన ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. పనులు మొత్తం పెరిగినాయి. ఇంటి పన్ను పెరిగింది, కరెంటు బిల్లు పెరిగినాయి, ఆస్తి పన్ను పెరిగింది, చెత్త పన్ను వచ్చారు, వ్యవసాయాలకు మోడలు పిస్తున్నారు. ఇలా దుర్మార్గం పనులు కూడా రాష్ట్రం జగన్ ప్రభుత్వం వేస్తుంది. వీటి మీద రాష్ట్ర ప్రజలను గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీ గుర్తు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఏకమై యువత మేలకమై రాష్ట్రంలో ప్రభుత్వానికి దుర్మార్గ విధి ప్రభుత్వాన్ని మట్టి కనిపించాల్సిన అవసరం తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.